హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా పానీపూరి కిట్తో. ఇవన్నీ అయితే మనకు పానీపూరి కిట్లోనే వచ్చాయి. మనం చేసుకోవాల్సింది ఓన్లీ ఆలూతో సీజనింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాము. ఇదైతే పానీపూరి కిట్. దీనిపైన మనకు ఏమేమి వచ్చాయి అనేది కూడా రాసి ఉంది. పానీపూరి, అలాగే మింట్ చట్నీ, స్వీట్ టామరెంట్ చట్నీ, అలాగే ఆలు సీజనింగ్ కోసం పౌడర్ కూడా ఇచ్చారు. మనం చేయవలసింది ఆలుని బాయిల్ చేసుకొని మిగతాది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఒకసారి ఇది ఓపెన్ చేసుకొని చూసుకుందాము ఏమేమి ఉన్నాయో. దీంట్లో అయితే పూరీస్ ఇచ్చారు. దీంట్లో అయితే మనకు దానికి కావాల్సినవి చట్నీస్ అవి ఇచ్చారనమాట. మనం ఇప్పుడు ఆలుని కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. అలాగే ఒక టొమాటోని తీసుకొని, అలాగే ఒక ఆనియన్ తీసుకొని వీటిని చిన్నగా చాప్ చేసుకుందాము. నేనైతే చాపర్లో చాప్ చేస్తున్నాను. ఆనియన్ని కూడా అలాగే చాపర్లోనే చాప్ చేశాను. ఇప్పుడైతే ఆలుగడ్డ బాయిల్ అయిపోయింది కదా, దీని తొక్కంతా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. స్టవ్ పైన గంజు పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కారం వేసి కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడికించుకోవాలి. ఈ పానీపూరి కిట్లో వచ్చిన ఈ మసాలాలను మనం ఓపెన్ చేసుకుందాము. దీంట్లో సీజనింగ్ మసాలా ఇచ్చారు కదా, ఇప్పుడు మనం బాయిల్ అవుతున్న పొటాటోలో దీన్ని వేద్దాము. నెక్స్ట్ స్వీట్ టామరెంట్ చట్నీ ఇచ్చారు కదా, దీన్ని మనం కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అలాగే గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు కదా, అది కూడా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని ఒక 250 ml వాటర్ అనేది పోసుకొని కలుపుకుందాము. అంతే అండి, ఇవైతే రెడీ. ఇప్పుడైతే ఈ ఆలుగడ్డ బాయిల్ అవుతుంది కదా, దీంట్లో మనం సీజనింగ్ మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పూరీలను వేయించుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ పూరీ పిల్లెట్స్ ఇచ్చారు కదా, వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందాము. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో నూనెలో వేయగానే. అంతే అండి, దీన్ని మనం సర్వ్ చేసుకుంటే పానీపూరి రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.